చిన్న చిన్న ఒక క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఒక ప్రైవేట్గా ఎప్పుడు ఎవరు చూడలేదు. ప్రైవేట్ మీన్స్ అంటే జోయల్గానో లేకపోతే సరదాగానో ఇంకో చిట్ చాట్ చేస్తూనో ఫోన్లో మాట్లాడుతూనో లేకపోతే అందరితో సరదా జోకులు వేస్తూనో చాలా చూసుంటే ఇంటర్నల్గా చూసుంటారు కానీ విజిబుల్గా ప్రజలు ఎవరు చూడలేదు. ఎందుకని వై సో క్లోజ్డ్? మీరు ఎందుకు క్లోజ్గా ఉంటారు? మీ ప్రైవేట్ లైఫ్ని బయట ప్రపంచానికి ఎందుకు చూపించరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ప్రైవేట్ లైఫ్ అనేది పెద్ద ఏం ఉండేదేమీ లేదు రజని. ఉండే లైఫే పబ్లిక్ లైఫ్ కానీ ప్రైవేట్ లైఫ్ కానీ ఏదైనా ఉండేది. అల్టిమేట్లీ నేను ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై కిడ్స్. అండ్ జీవితంలో నేను పని తర్వాత ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో టైం గడిపితే సంతోషపడతానే తప్ప నాకేం ఎనీ మూవీస్ చూసే అవకాశం ఉందా? అప్పుడప్పుడు చూస్తారు. అప్పుడప్పుడు టీవీలలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు వాటిలో ఏదైనా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తూ ఉంటాయి. తప్పే జరుగుతూ ఉంటాయి. సో మీ మీద వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ మీమ్స్ కానీ ఎందుకంటే బేసిక్లీ అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది రజనీష్. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదో ఉంది, నిరంతరం పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయవల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇరిచి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినారు? మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవడం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత 10-12 సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు. ఫోన్ వాడతారా వాడరా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోను లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? నేనైతే నాకు ఎట్లా పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు, ఇంతమంది ఉంటారు. సో ఫైనల్గా మీరు ఏది మైండ్ మీదకి తీసుకోను అని అంటున్నారు, ప్రజల మీదకి వదిలేశాను, దేవుడి మీదకి వదిలేశాను అంటున్నారు. దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా? ఇప్పుడు ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా? వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం.